హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. బోన్సాయ్ అనగానే మీకేం గుర్తొస్తుంది? నేచర్ ఇన్ మినియేచర్ అంటే ఒక పెద్ద వృక్షాన్ని చిన్నదిగా ఒక ట్రేలో పెంచడం. అలా 36 సంవత్సరాలుగా లలితశ్రీ అనేవారు దాదాపు 36 సంవత్సరాలుగా పెంచుతూ వస్తున్నారనమాట. ఆవిడని అడిగి అసలు ఇక్కడ ఎలాంటి మొక్కలున్నాయి అండ్ ఎలా స్టార్ట్ చేశారు, ఆ హిస్టరీ ఏంటి ఇవంతా కూడా తెలుసుకుందాం. వచ్చేయండి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను హారిక. మనకి ఫస్ట్ నర్సరీలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా స్పెషల్గా ఒక మొక్క కనబడితే దట్టు బాన్సాయి అయితే దాని మీదకే మన దృష్టి పోతుంది. ఎందుకు అంటే అక్కడ ఉండేవి ఒకటి రెండు ఎక్కువగా అంటే చాలా తక్కువలో ఉంటాయి, ఎక్కువగా ఉండవు. ఎందుకు అంటే ఆ మొక్క పెరగడానికి మనం తపస్సే చేయాలి. అలాంటి తపస్సు లలితశ్రీ అనేవారు దాదాపు 36 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఆవిడని అడిగి అసలు బోన్సాయి మొక్కల మీదకి ఆవిడ మనసు ఎలా మళ్ళింది, ఎలా పెంచుతున్నారు, ఇదంతా కూడా తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ మ్యామ్. సో ఫస్ట్ బోన్సాయి నర్సరీ అని టైప్ చేస్తే శ్రీ బోన్సాయి నర్సరీ అని ఫస్ట్ మీదే వస్తుంది. అండ్ దట్ టు రేటింగ్స్ కూడా అన్నీ బాగుంటాయి. అండ్ మీరు చాలా ఇయర్స్ నుంచి కొన్ని ఎపిసోడ్స్ చేస్తున్నారు అన్ని ఛానల్స్లలో కూడా. సో ఎలా స్టార్ట్ చేశారు అసలు బోన్సాయి నర్సరీ స్టార్ట్ చేయాలి అని ఈ మీనియేచర్ అనేది? బాన్సైజ్ అంటే కన్నా ముందు నేచర్ లవర్స్ ఉంటామండి మేమందరం. అంటే గార్డెనింగ్లో వి వర్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గార్డెనింగ్. చిన్నప్పటి నుంచి గార్డెన్ అంటే ఇంట్రెస్ట్, చెట్లు అంటే ఇంట్రెస్ట్. అంటే అప్పట్లో ఒక చిన్న కొమ్మ కోసుకొచ్చుకోనో, ఈ కొమ్మ అంటులాగా పెట్టుకోవటమో, లేకపోతే ఓ ఏ మల్లె చెట్లు, ఏ గులాబీ చెట్లు, ఏ క్రోటన్సో ఇట్లా ఎవరింట్లోనే దొరికితే 2, 3 కటింగ్స్ తెచ్చుకొని ఒక సీసాలోనో పెట్టో, లేకపోతే చిన్న చిన్న కప్స్‌లోనో, సాసెస్‌లోనో పెట్టుకొని, ఈ క్యారెట్ చెట్లు అట్లంతా మేము ఎక్స్‌పెరిమెంట్‌గా అలా పెంచేవాళ్ళనమాట. నాకు చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే ఇంట్రెస్టు. గార్డెనింగ్ అంటే ఇట్స్ నాట్ బిగ్ టర్మ్ ఇప్పటిలాగా బిగ్ బిగ్ హ్యూజ్ హ్యూజ్ గార్డెన్స్ కాపోయినా, అంటే ల్యాండ్‌స్కేపింగ్స్ కాపోయినా చిన్నవి ఆ క్రోటన్స్, ఇక్కడ మల్లె చెట్లు అండ్ గులాబీ చెట్లు ఎక్కువుండేవండి. అలా ఇంట్రెస్టే ఇట్ హాస్ లెడ్ మీ టు బాన్సైస్ అనమాట. ఓకే. సో ఇప్పటిలాగా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం, మొక్కల్ని నర్సరీలోకి వెళ్ళి తెచ్చుకోవడం ఇలాంటివి ఉండేవి కాదు. నేచురల్గా మనం పక్కన ఇంట్లో తెచ్చుకోవడం, ఎక్కడో ఒక దగ్గర తెచ్చుకోవడం అంతే ఇంకా. సో అవి పెట్టినప్పుడు మనకి హ్యాపీనెస్ వేరే లెవెల్‌లో ఉంటుంది కదా అప్పుడు. చిన్న చెట్లతో స్టార్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటాయి. అంటే వి ఫీల్ దట్ దే ఆర్ గ్రోయింగ్ అలాంగ్ విత్ అస్ అనమాట. ఒక కటింగ్ పెట్టి పెంచిన, ఒక విత్తనం పెట్టి మొలిచిన, ఏవన్నా కొన్ని కొన్ని ఏదైనా ఈ విత్తనాలతో వస్తుందంటే ఆ విత్తనాలు తెచ్చుకొని పెట్టటము. ఇప్పటికి మనం ఏదైనా మామిడి చెట్టు పెట్టాలని విత్తనం నాటితే వచ్చేస్తుందేమో, మనం ఏదైనా తిని పడేబుద్ధి కాదనమాట. ఆ విత్తనం నాటేస్తే వస్తుందేమో, ఒక సపోటా గింజలు కానీ ఏమన్నా కానీ ఎట్లా కానీ విత్తనం నాటితే వస్తుందేమో అని ఆశగా ఉంటుంది. ఎనీ గార్డెనర్ అట్లా. అంటే గార్డెనర్ అనగానే ఫస్ట్ వాళ్ళు నేచర్ లవర్స్ ఉండాలి. అంటే ఆ చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ఆ ప్యాషన్ ఉండాలి, ఆ ఆసక్తి ఉండాలి. అంటే చెట్లు అనగానే ఆ హ్యాపీనెస్ వస్తుంటుంది అనమాట. ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి, అంతే ఇంకా. అంటే ఇట్స్ ఎ బ్యాడ్ టర్మ్ బట్ థింగ్ ఈజ్ మనకి ఆ మ్యాడ్నెస్ ఉండాలి. సో ఫస్ట్ బోన్సాయి మొక్క అనేది ఒకప్పుడైతే తెలియదు మ్యామ్. చాలా మందికి కూడా ఇలాంటి మొక్కలు ఉంటాయి అని తెలియదు. దీన్ని చూసినప్పుడు ఒక మొక్కలా కాకుండా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఒక వనంలా ఉంటది ఒక్క ట్రేలోనే. సో మీరు ఫస్ట్ ఎప్పుడు చూసారు? ఎక్కడ చూసారు? ఎలా? నేను ఫస్ట్ ఐ వాజ్ ఇన్ మై 8th క్లాస్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అండ్ బాన్సైస్ అంటే ఓకే, ఒక కొమ్మ ఇటు పెట్టడం, ఒక కొమ్మ ఇటు పెట్టడం. రాష్ట్రపతి భవన్లో ఫస్ట్ టైం చూసినప్పుడు వాజ్ రియలీ ఎక్సైటింగ్. అంటే నేను ఎట్లా నాకు చెట్లు అంటే ఇంట్రెస్ట్. చెట్లు చేయాలి, కొమ్మలు పెట్టాలి, రకరకాల మందార చెట్లు పెంచుకోవాలి, రకరకాల కలర్ఫుల్ గులాబులు పెంచుకోవాలి. అప్పుడు ఇన్ని కలర్స్ లేవు, ఇంత గ్రాఫ్టింగ్ అంత లేదు. అప్పుడు రెడ్, వైట్, పింక్, ఈ నాటు గులాబీలు అంటాం ఇప్పుడు. నాటు కంట్రీ గులాబీలు అప్పుడు ఉండేవన్నమాట. అవన్నీ కటింగ్స్ ద్వారానే పెంచాలం. బాన్సైస్‌లో గాట్ ఇంటు ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th క్లాస్. అసలు చూసి ఓకే, ఇలా బాన్సైస్ చేయాలి.
ఇది ఒక కొమ్మ ఇటు పెట్టి తీసుకెళ్తే ఒక తాడుతో కట్టేయటం కానీ, ఒక రాయి వేలాడితే గానీ, అంటే ఆ షేప్ తీసుకుంటుంది. అలా ఉంటాయని అట్లా ఫస్ట్ టైమ్ చూసాను. తర్వాత ఐ వాజ్ ఇన్ ఢిల్లీ ఇన్ రాష్ట్రపతి భవన్. అక్కడ చూసి ఐ స్టార్టెడ్ ఆఫ్ అనమాట యాజ్ బాన్సాయిస్. అండ్ దాని ఇన్స్పిరేషన్‌తో అంటే ఇన్స్పిరేషన్ అప్పుడుకు పుట్టిందా మీకు బాన్సాయిస్ చేయాలని కాదు. మనకు ముందు నుంచే వీఆర్ ప్లాంట్ లవర్స్ కాబట్టి, ఆ చెట్లు చూసి ఓకే. వై నాట్ బాన్సాయిస్? వై నాట్ సంథింగ్ ప్లాంట్ విచ్ ఇస్ డిజైన్డ్ లైక్ దిస్? ఎనీహౌ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లాంట్స్ కదా! ఓకే. ఒక తొట్లో, ఒక షాలో పాట్‌లో ఒక అప్పుడు టెర్రకోటా తొట్లు దొరికేవన్నమాట. పెరుక్కని అవన్నీ ఇట్లా అమ్మేవాళ్ళు. సన్నగా టెర్రకోటా పాట్స్ లాగా అమ్మేవాళ్ళనమాట. ఆ టెర్రకోటా పాట్స్‌లో మాకు అక్కడ కూరగాయలు తెచ్చుకొని వి యూజ్డ్ టు గో నియర్ అమీర్పేట ఎల్లారెడ్డిగూడ అని ఉండేది. అక్కడి నుంచి వి యూజ్డ్ టు గో ఫర్ వెజిటబుల్స్. దేర్ ఐ బాట్ మై ఫస్ట్ టెర్రకోటా పాట్స్. అంటే షాలో పాట్స్. ఇట్స్ నాట్ బాన్సాయ్ పాట్స్ ఆల్సో. అప్పుడు ఓన్లీ కర్డ్ అవి పెట్టడానికని షాలో పాట్స్ ఉండేవి. అక్కడి నుంచి తెచ్చుకొని సరే అట్లా బాన్సాయిస్ అంటే ఒక కొమ్మ పైకుంది, ఒక కొమ్మ కిందకుంది, రూట్స్ అన్నీ కనపడుతున్నాయి, కాండం లావుండాలి అనుకున్నప్పుడు ఆ ప్లాంట్స్‌ని ఆ టెర్రకోటా పాట్‌లో పెట్టి అట్లా పెంచటం. ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ 10-15 ప్లాంట్స్ అండి. ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ మొక్కలు బోన్సాయి పెంచడం? వెన్ ఐ వాజ్ ఇన్ 8థ్ క్లాస్. ఐ హావ్ సీన్ దెమ్ ఇన్ 8థ్ క్లాస్. అసలు నేను చూసే అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. ఇట్స్ మోర్ దెన్ అంటే ప్రొఫెషనల్‌గా చెప్పుకోలేము కానీ ఇట్ ఈస్ మోర్ దెన్ 36 ఇయర్స్ అనుకోండి డెఫినెట్‌లీ. వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్ ఓకే. ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఐ వాంట్ టు మేక్ ఎ బాన్సాయ్ నర్సరీ లేదా ఒక బాన్సాయ్ నర్సరీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశ్యం లేదు. యాజ్ ఎ ప్లాంట్ లవర్ మామూలుగా ఒక నేచర్ లవర్ లాగా నేను బాన్సాయ్ స్టార్ట్ చేశాను. లేటర్ ఆన్ నాకు ఇంత నాలెడ్జ్ గెయిన్ చేస్తున్న కొద్దీ వి గెయిన్ నాలెడ్జ్. ఒక చెట్టు చనిపోతే అంటే ఒక 20 చంపి 10 బతికిస్తున్నట్టు అలా చెట్టు ట్రయల్స్ చేస్తూనే ఉంటా. అంటే ఇన్ని వెరైటీస్ చెట్లు ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు నా నర్సరీలో దే మోర్ దెన్ 4000 బాన్సాయిస్ ఆన్ డిస్‌ప్లే. సో, ఇన్ని చెట్లు చేస్తున్నప్పుడు ఒక చెట్లు ఎలా రియాక్ట్ అవుతుంది? అది ఏమన్నా డేంజర్ జోన్‌లో పడుతుందా? ఎలా బతికించుకోవాలి దాన్ని? ఎలా పెంచాలనేది వి స్టడీ ది ప్లాంట్. మన బాన్సాయ్‌లో వి యూజ్ ది వర్డ్ వి హావ్ టు అబ్జర్వ్ అండ్ స్టడీ ది ప్లాంట్ అనమాట. అది ఎట్లా రియాక్ట్ అవుతుందో మనం కొన్ని నెలలు అబ్జర్వ్ చేస్తుంటాం. ఎక్కడి నుంచైనా ఏ చెట్టు తెచ్చుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏ మందారం కట్టి తెచ్చుకున్నా కూడా అది నీడకైతే బతుకుతుందా? సెమీ షేడ్‌లో అయితే బతుకుతుందా? లేదా డైరెక్ట్ ఎండలో ఒక 10 రోజుల తర్వాత ఎండకు పెట్టేసానా? ఒక వారం రోజుల తర్వాత ఎండకు పెట్టేసానా? అని మనం అబ్జర్వ్ చేస్తుంటాం ఒక ప్లాంట్‌ని. దట్స్ హౌ అబ్జర్వ్ చేస్తూ ప్లాంట్స్ గ్రో చేయటం మొదలెట్టాను. తర్వాత ఐ ఎనీహౌ హ్యాడ్ దిస్ ప్లాట్. సో, 2000లో ఈ నర్సరీ ఇనాగ్రేట్ చేసామండి. శ్రీ బాన్సాయ్ నర్సరీ. ఓకే. సో ఫస్ట్ మీరు అంటే 15 పెట్టారని చెప్పారు. ఫస్ట్ ఒక్క బోన్సాయ్ మొక్క అయితే ఇంక మనం చెప్పలేం కదా! ఫస్ట్ ఒక్క మొక్క పెట్టారని చెప్పడానికి లేదు. యాహ్! అంటే ప్లాంట్ మనం ఒక్క మొక్కతో స్టార్ట్ చేయము. ఎప్పుడు ఎవరు ఒక్క మొక్కతో స్టార్ట్ చేయరు. ఇఫ్ ఈస్ ఎ గార్డెనర్ అనుకోండి, ఎవరైనా ప్లాంట్ లవర్ అనుకోండి, డోంట్ స్టార్ట్ ఆఫ్ విత్ వన్ ప్లాంట్. ఓకే. గార్డెనర్ ఒక అయితే ఇంక పక్కా ఒక ఒక మొక్కతో స్టార్ట్ 5, చేస్తారు. 6 రకాలు పెట్టుకుంటుంటాం. ఈ చెట్టు వచ్చిందా? ఈ చెట్టు ఉందా? ఈ కలర్ ఉందా? ఈ ఈ చెట్టు ఉందా? అంటూ మనం కలెక్షన్ చేస్తాం గానీ, ఒకటే చెట్టు పెట్టినోళ్ళని మనం గార్డెనర్ అనమేమో. ఒక చెట్టు తర్వాత ఇంకో చెట్టు, ఇంకో చెట్టు ఒక 5, 6, 10 చెట్లతోనే మొదలెడతాం యూజువల్లీ ఏ ప్లాంట్ చేసినా. ఓకే. సో మ్యామ్ ఈ బోన్సాయ్ నర్సరీ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? హౌ దే ఫెల్ట్? మై ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. అంటే బాన్సాయ్ నర్సరీ స్టార్ట్ చేస్తా అన్నప్పుడంటే యాజ్ ఐ టోల్డ్ 2000లో ఈ నర్సరీ ఇనాగ్రేట్ చేసామండి. దెన్ ఏదో టీచింగ్ చేయాలి, లేతే కమర్షియల్ ఉండాలి ఫర్ సెల్లింగ్ పాయింట్ అంటే నౌ వి బికమ్ కమర్షియల్ దట్ వి స్టార్టెడ్ సెల్లింగ్ బాన్సాయ్స్. ఐ స్టార్టెడ్ ఆఫ్ యాస్ సంథింగ్ ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఎవరన్నా ఈ బాన్సాయ్ నర్సరీలోకి ఎంటర్ అయినప్పుడు డెఫినెట్‌లీ ఇది బాన్సాయ్ నర్సరీగానే స్టార్ట్ చేశాను. బట్ ఐ వుడ్ లైక్ టు టీచ్ లేటర్ ఆన్ అంటే అదొక ప్యాషన్‌గా తీసుకుందాం, ఒక ప్రొఫెషన్‌గా తీసుకుందామా? లేతే ఐ విల్ బికమ్ ఎ కమర్షియల్ థింగ్ ఇన్ దిస్ అని అది ఆలోచన లేదు. ఆఫ్టర్ స్టార్టింగ్ దిస్ ఇన్ 2000 ఇనాగ్రేట్ అయినంగా ఇట్స్ ఎ బాన్సాయ్ నర్సరీ. దెన్ నాకు ఎక్స్‌ట్రా ప్లాన్స్ ఉండి అంటే ఒక జువ్వి చెట్టు పెట్టానుకోండి. దాంట్లోనే ఒక 10, 20 ఒక 30 దాకా జువ్వి చెట్లున్నాయి. జువ్వి బాన్సాయ్స్ ఉన్నాయి. ఓకే. Then I thought, why not sell and make space for another bonsais, another variety bonsais. That's how my selling concept has started. Bonsais lo nursery, bonsai nursery as a commercial nursery. ఓకే. సో మీరు ఈ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా డిఫికల్టీగా అనిపించిందా?
ఇష్టమైనప్పుడు ఏది కష్టంగా ఉండదండి. వెన్ యూ లైక్ ఇట్ అది మీకెప్పుడు కష్టంగా ఉండదు. సంథింగ్ యూ డోంట్ లైక్ ఇట్ చేయాలంటే తప్పకుండా మనకి వి డోంట్ లైక్ టు డూ థట్. కానీ మై ఫ్యామిలీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. మై 2 కిడ్స్ ఆర్ ఆల్వేస్ సపోర్టివ్. అండ్ ఇట్స్ మై ప్యాషన్. బాన్సైస్ ఈస్ మై ప్యాషన్. సో, ఇక్కడ ఒక్కొక్క మొక్కని చూస్తే చిన్నగా ఉన్నా కూడా దానికి ఎన్నో సంవత్సరాలు నాకంటే పెద్దవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ మీరు మొక్కలతో మాట్లాడడం కానీ, లేదంటే మొక్కలు మీతో మాట్లాడినట్టు మీరెప్పుడైనా ఫీల్ అయితారా? చాలా అండి. నేను రెగ్యులర్‌గా నా మొక్కలు అన్ని మొక్కట్లో మాట్లాడుతుంటాను. అంటే చాలామంది అడుగుతుంటారు. "మీరెలా కనిపెడతారు ఒకవేళ మీరు మొక్క చనిపోతుందా? దీనికి నీళ్ళున్నాయా? లేవా? అసలు ప్రాబ్లమ్ ఏదైనా ఉందా?" ఐ ఫీల్ దే కాలింగ్ దెమ్. నేను ఒక చోట ఇప్పుడు ఇక్కడంతా చూసారు గదా! ఈ నర్సరీ మొత్తం. ఒక సందులో పొంగానే నాకిట్లా సెన్సార్స్ వచ్చేసినట్టు. యాస్ ఎ మదర్ ఫీలింగ్. ఎనీ మదర్ వాళ్ళ సిక్‌నెస్ వాళ్ళ పిల్లల సిక్‌నెస్ ఎట్లా కనిపెట్టేస్తుందో, ఇఫ్ యూ హావ్ పెట్స్ ఎట్ హోమ్ ఆల్సో, ఆ సిక్ అయింది కొంచెం దాని మూవ్‌మెంట్స్‌తో మనకు తెలుస్తూ ఉంటుంది పెట్టుంటే. అలానే ప్లాంట్స్ కూడా ఏదైనా సిక్ ఉన్నాయి, లేతే ఇట్స్ ఇన్ డేంజర్ జోన్, లేకపోతే దానికి డ్రైనేజ్ సరిగ్గా లేదు, అది ఎందుకో వడలిపోతుంది అనేది ఓన్లీ అ మదర్ కెన్ నో. సో, నాకట్లా సెన్సెస్ వెలుగుతూ ఉంటాయన్నమాట. సందులోకెళ్ళంగానే సమ్ ప్లాంట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్ హియర్. ఆర్ అదర్‌వైజ్ I talk to all my plants. I travel very less because of plants because there are so many plants. నాకు నైట్‌మేర్స్ వస్తాయన్నమాట. కానీ ట్రావెల్ చేస్తే ఆ చెట్టుకి నీళ్ళు పోసారో లేదో, హౌ ఈస్ దట్ ప్లాంట్ డూయింగ్, అండ్ కొత్త చిగుళ్ళు వచ్చినాయి, మళ్ళీ ఒక్కరోజు వాటరింగ్ స్కిప్ చేసినా మళ్ళీ ఎండిపోతాయి, వడలిపోతాయి అని చాలా కన్సర్న్ ఉంటుందన్నమాట ప్లాంట్స్ మీద. సో, మేనేజింగ్ ఆర్ బ్రింగింగ్ అప్ అంటే బాన్సాయ్ నర్సరీ అనేవాళ్ళు ప్లాంట్స్ వదిలిపెట్టి ఉండలేరు. ఉండలేరు. యాహ్! దట్స్ ఇట్. అంటే మామూలుగా మొక్కల నర్సరీని పెంచడం వేరు. బోన్సాయిని పెంచడం వేరు. మీకు తెలిసిన విషయమే అది. ఒక తపస్సు చేయాలి సంవత్సరాల పాటుగా. సో, ఇన్ని ఇయర్స్ ప్రాసెస్‌లో ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారా వాళ్ళు? అంటే వాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మామూలు నర్సరీకి, బోన్సాయి నర్సరీకి డిఫరెన్స్ ఏంటి? మామూలు నర్సరీకి, బాన్సాయ్ నర్సరీకి అంటే అండి, ఇది మీరు చెప్పినట్టు ఒక తపస్సు చేసినట్టే. ఇన్‌స్టంట్‌గా ఏ బాన్సాయ్స్ అవ్వదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ బికమ్ ఎ బాన్సాయ్. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఇక్కడ నా నర్సరీలో ఆన్ అన్ యావరేజ్ దే ఆర్ మోర్ దెన్ 15 ఇయర్స్ ఓల్డ్ అండి. దే ఆర్ 35 ఇయర్స్ ఓల్డ్, 50 ఇయర్స్ ఓల్డ్. అలా చాలా పెద్ద పెద్ద చెట్లు అంటే ఏజ్డ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. దట్ ఈస్ దట్ ఈస్ హ్యాపెన్ ఓన్లీ విత్ ద ప్రాసెస్. యాజ్ ఐ యామ్ ఇంటు దిస్ 36 ఇయర్స్ పైగా అయిపోయింది. ఆ ప్లాంట్స్ నాతోనే గ్రో అవుతా వస్తున్నాయి. ఈరోజు పెట్టేసి అంటే మామూలు నర్సరీకి, బాన్సాయ్ నర్సరీకి ఏంటంటే మామూలు నర్సరీకి ఈరోజు కొమ్మ పెట్టేసి ఒక వారం 10 రోజులు అది బతుకుతుంది, చిగురొస్తుంది, ఫ్లవరొస్తుంది, సేల్ పాయింట్‌లోకొస్తుంది. బాన్సాయ్ అనేది ఇయర్స్ టుగెదర్. ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్. ది ప్రైస్డ్ అకార్డింగ్ టు ది ఏజ్ ఫ్యాక్టర్ అదొకటి. దాని స్టైలింగ్ ఒకటి. ఇన్‌స్టంట్‌గా తయారైపోతుంది బాన్సాయ్ నర్సరీ నేను పెట్టేసాను అని చెప్పలేను. తయారు చేస్తాము. ఓవర్ ఎ ఇయర్ అంటే ఒక ప్రాసెస్ అనమాట. ఒక ఫ్యూ ఇయర్స్ అయితేనే అదొక బాన్సాయ్‌గా తయారవుతుంది. బికాస్ కాండం మనం తొందరగా ఉన్నామంటే దట్ ఈస్ నో వే ఇన్ ఎ హరీ టు బికమ్ దిస్ థిక్. పోనీ ఓవర్ ఫీడింగ్ చేసేసి దాన్ని లావు చేద్దామంటే ఎక్కువ మనం ఎరువులేసేసినా అది చనిపోయే అవకాశం ఉంది. ఎక్కువ రెగ్యులర్ వాటరింగ్ పోసినా అది చనిపోయే అవకాశం ఉంది. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ టు గ్రో అనమాట. అందుకనే బాన్సాయ్స్ ఆర్ కంపేర్ టు యువర్ కిడ్స్, చిల్డ్రన్. అంటే వాళ్ళు గబగబా చదివేసి 10థ్ క్లాస్‌కి వచ్చేసేయాలంటే రారు. ఏదో ఆళ్ళొచ్చేసి ఒక 10 ఇయర్స్ రావాలి. వాళ్ళకి గబగబా తొందరగా ఫీడ్ చేసేద్దాము. తొందరగా మంచి ఫుడ్ పెడదాము అంటే వాళ్ళు 1 ఇయర్ ఓల్డ్ బాయ్ కాంట్ బికమ్ ఏ 10 ఇయర్ ఓల్డ్ బాయ్. సేమ్ థింగ్ విత్ యువర్ ప్లాంట్స్. ఓన్లీ టైమ్. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసేది కూడా టైమే. మ్యామ్, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు బోన్సాయి మొక్కల్లో ఒక ప్రాధాన్యత సంతరించుకున్నారు. సో, అచీవ్‌మెంట్స్ గురించి, మీ అవార్డ్స్ గురించి కొంచెం మా వ్యూవర్స్‌కి చెప్తారా? దిస్ బాన్సాయ్ నర్సరీ హస్ బీన్ అవార్డెడ్ నంబర్ 1 బాన్సాయ్ నర్సరీ ఇన్ ఇండియా అండి. 2013లో. అండ్ వి వన్ ప్రైజెస్ వరల్డ్ బాన్సాయ్ కాంటెస్ట్ అట్లా ఉంటాయన్నమాట. మన ప్లాన్స్, ఫోటోస్, పిక్చర్స్ పంపిస్తుంటాము. దాంట్లో కొన్ని ప్రైజెస్ విన్ అయ్యాము. అండ్ ఐ టీచ్ ఇన్ 10 డిఫరెంట్ కాలేజెస్ ఆన్ బాన్సాయ్ అనమాట. అంటే బాన్సాయ్స్ ఎలా నేర్చుకోవాలి, పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇవాళ రేపు. అంటే బుకేస్ యాజ్ గిఫ్ట్ ఇచ్చే కన్నా బాన్సాయ్ యాజ్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. చెట్లని లైఫ్ టైం ఇవన్నీ ప్లాంట్స్ అన్నీ కూడా పెరీనియల్ ప్లాంట్స్ అనమాట. అంటే వందల సంవత్సరాలు బ్రతికే చెట్లనే మనం బాన్సాయ్‌గా చేస్తాం. సో, అలాంటి యాజ్ ఎ టోకెన్ ఇస్తే వాళ్ళకి గూడా మనం లైఫ్ టైం గుర్తుంటుందని చాలా గిఫ్ట్‌గా ఆహ్,
ఇచ్చుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బాన్సైస్ మేము చాలా టీచ్ చేస్తుంటాను. అంటే పబ్లిక్ గార్డెన్స్లో టీచ్ చేస్తుంటాను, ఒక 10 డిఫరెంట్ కాలేజెస్లో టీచ్ చేస్తాను, హోమ్ సైన్స్ కాలేజ్లో టీచ్ చేస్తాను. అక్కడంతా దీనికి క్రేజ్ వచ్చింది, ఒక సర్టిఫికేట్ కోర్స్ కూడా అనమాట. అందుకని వాటి గురించి మనం టీచ్ చేసి వాళ్ళు కూడా బాన్సైస్ నేర్చుకోవాలని, గిఫ్ట్ చేయాలని చాలా ఇప్పుడు ఇంపార్టెన్స్లోకి వస్తుందండి. బాగా బాన్సైస్లో బాగా చాలా క్రేజ్ కూడా వచ్చిందండి. వీ నీడ్ టు హ్యావ్ సమ్ బాన్సైస్. ఒక్క బాన్సై అయినా 2 బాన్సైలు అయినా దే వాంట్ టు గ్రో. కొంతమంది పెంచుకోవాలనుకుంటారు, కొంతమంది కొనుక్కోవాలనుకుంటారు, కొంతమందికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారండి. ఇట్లా కాలేజెస్లో నేను టీచ్ చేస్తాను. వి వాంట్ పద్మశ్రీ కూడా నామినేట్ అయ్యాము. 2017, 2018లో కూడా నామినేట్ అయ్యామన్నమాట పద్మశ్రీకి. సో ఐఎమ్ హ్యాపీ విత్ మై అచీవ్మెంట్స్. ఓకే. సో, ఫస్ట్ ఏంటి అంటే చాలామందికి బోన్సాయ్ అనంగానే ఒక ఆర్టిస్టిక్ వేలో చూస్తారు కొంతమంది. కొంతమందేంటి ఇంత చిన్న చెట్టు ఎంత అద్భుతంగా ఉంది అని చూస్తారు. కొంతమంది చాలా తక్కువ మంది ఏంటి అంటే ఒక మిత్ అనమాట. బోన్సాయ్‌ని పెంచుకుంటే మన గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే మనం మొక్కలకి హార్మ్ చేస్తున్నాం, వాటిని ఆపేస్తున్నాం వాటి ఎదుగుదలని అనేసి. సో, ఇది ఎంతవరకి ఈ మిత్ నిజం అంటారు? చాలా బాగా చెప్పారండి. ప్రతిదానికి దేర్ ఇస్ ఎ పాజిటివ్ అండ్ నెగెటివ్, ప్రోస్ అండ్ కాన్స్. సో 2 సైడ్స్ ఆఫ్ ది కాయిన్ లాగనమాట. ఇట్స్ ఎ లైవ్ ఆర్ట్ ఫామ్. ఒక లైవ్ ఆర్ట్‌ని మనం, ఆర్ట్ అంటే ఏంటి? ఒక పెయింటింగ్ గాని, ఒక స్కల్ప్చర్ గాని దేన్నైనా డిపిక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు పెయింటింగ్ ఇట్స్ ఎన్ ఆర్ట్ ఫామ్. ఆర్ట్ ఫామ్ ఎలా ఎవరినో డిపిక్ట్ చేస్తున్నట్టు, ఒక అమ్మాయినో, ఒక నేచర్‌నో ఎక్కడి నుంచో ఇన్స్పిరేషన్ తీసుకొని డిపిక్ట్ చేస్తున్నాం. ఒక స్కల్ప్చింగ్ ఏంటండి? స్కల్ప్చర్ ఏం చేస్తారు? ఎవరినన్నా ఒకటి ఎగ్జాంపుల్‌గా తీసుకొని వాళ్ళు స్కల్ప్చర్ చేస్తారు. బాన్సాయ్ వి ఆర్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ నేచర్. బాన్సాయ్ ఈజ్ నథింగ్ బట్ నేచర్ ఇన్ మినియేచర్. సో నేచర్‌ని కాపీ చేస్తున్నప్పుడు నేను ఎంత పెద్ద చెట్టుని ట్రేలో పెట్టలేను. సో దాన్ని ట్రిమ్మింగ్ చేసి, కట్ చేసి ఐఎమ్ కాపీయింగ్ నేచర్ ఇన్ అ ట్రే. సో ఏ ట్రిమ్మింగ్ చేయకుండా ఏ గార్డెనర్ ఉండలేడు. ఇట్స్ ఎ మిత్ దట్, అంటే ఇది పెంచుకుంటే మీకు ఫైనాన్షియల్స్ కర్టెల్ అవుతాయని, లేకపోతే పొట్టి పిల్లలు పుడతారనో ఏదేదో అంటుంటారు. కానీ నిజంగా బాన్సైజ్ వల్ల నేను నిజంగా ఐఎమ్ హార్మింగ్ ది ప్లాంట్ అయితే మనకి సేమ్ సీజన్లో ఆ ఫ్రూట్ రాదు. ఇప్పుడు మన బాన్సైజ్ మీరు చూస్తారు నెక్స్ట్ ఎపిసోడ్లో, సేమ్ సైజ్ ఉంటుంది, ఫ్రూట్ సైజ్ ఇస్ ది సేమ్, కలర్ ఇస్ ది సేమ్, టేస్ట్ ఇస్ ది సేమ్, సీజన్ కూడా సేమే. అంటే మనకి ఇప్పుడు మళ్ళీ మార్చ్‌లో రావాల్సిన ఫ్రూట్స్ మార్చ్‌లో వస్తాయి. ఇప్పుడు సపోటాలు వస్తాయి, జామకాయలు వస్తాయి. మేలో రావాల్సిన మామిడికాయలు మేలో వస్తుంటాయి. టామరిన్స్ ఎప్పుడు చిగురించాలో చిగురొస్తుంది. పూత ఎప్పుడు రావాలో పూతొస్తుంది. పండ్లది వాటి టైంలో సీజనల్ టైమింగ్సే పాటిస్తున్నాయి. నేచర్ టైమింగ్సే పాటిస్తున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఐయామ్ హార్మింగ్ ది ప్లాంట్. ఏదో బాన్సాయ్ చేసింది, ఏదో టైంలోని ఒక చిన్న సగం చిన్న సైజ్ ఫ్రూట్ రావచ్చని అట్లా కాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఐయామ్ రియల్లీ హార్మింగ్ ది ప్లాంట్, మీకు ఆ ఫ్రూట్స్ రావు, ఆ సేమ్ సైజ్ కూడా రాదు. అండ్ దాన్ని ఎందుకు గార్డెనింగ్‌తో ఎందుకు కంపేర్ చేశానంటే, మీరు ఒక హెడ్జ్ ప్లాంట్ ఉందనుకోండి, ఒక బార్డర్ ప్లాంట్ ఉందనుకోండి, కొంచెం పైకి రానే కట్ చేసేస్తారు. అసలు ఆ హెడ్జ్ ప్లాంట్ మెయింటైన్ చేయాలి, ఒక బార్డర్ ప్లాంట్ మెయింటైన్ చేయాలంటే కొంచెం రాంగానే కటింగ్ చేసేస్తుంటాం. అలా అనుకుంటే మనం హెల్తీ అయిన ఆకుకూరలు తినటం ఆపేయాల్సొస్తది, కటింగ్ చేయకూడదంటే. ఇట్స్ యాజ్ హెల్తీ యాజ్ దిస్. సో, ఇప్పుడు ఈ మొక్కల్ని చూస్తే ఒకటి 35 ఇయర్స్, 38 ఇయర్స్ అంటే కొన్ని మొక్కలైతే 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అలా కూడా ఉంటాయి బోన్సాయిలో మీరు చెప్పినట్టుగా. మరి ఇన్ని మొక్కలు దాదాపు 4000 మొక్కల వరకు ఉన్నాయి మీ నర్సరీలో. మీ తర్వాత ఎవరు చూసుకుంటారు అని చెప్తే ఇట్స్ ఎ బ్యాడ్ వన్. బట్ వి హావ్ టు కొన్ని కల్చర్ కూడా ఉందని మీరు చెప్పారు. మీరు చెప్తేనే నాకు తెలిసింది. సో, దీని గురించి మీరేం చెప్తారు మ్యామ్? కరెక్ట్‌గా చెప్పారు హారిక. అంటే బాన్సైస్ ఆర్ ఫర్ జనరేషన్స్ టుగెదర్. ఇట్స్ నాట్ దట్ ఇప్పుడు పెంచేసాము ఇప్పుడు అయిపోతున్నాను కాదు. యాస్ వి వర్ టాకింగ్ 30 ఇయర్స్ నుంచి, 3 డికేడ్స్ నుంచి చేస్తున్నాము. 4 డికేడ్స్ అంటే ఓల్డ్ ప్లాంట్స్ ఉన్నాయి. మీ తర్వాత ఎవరు? ఇట్స్ జస్ట్ అంటే ఎవరు హూస్ గోయింగ్ టు టేక్ కేర్. ఇట్స్ నాట్ దట్ సంథింగ్ నెగెటివ్ వి ఆర్ టాకింగ్ హియర్. బోత్ మై కిడ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఐ హావ్ ఎ సన్, ఐ హావ్ ఎ డాటర్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంట్రెస్టెడ్. మా బాబు అయితే చేస్తా ఉంటాడు. పాపకైతే హౌ టు రన్ ఎ నర్సరీ షీ నోస్ వెల్. సో బోత్ మై కిడ్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. నాకు ఆ భయం లేదు. సో హూస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మై ట్రెజర్ లేటర్ ఆన్ అని నాకు భయం లేదు. మీరు చెప్పినట్టు చైనాలో, జపాన్‌లో ఒక కల్చర్ ఉంది అని కూడా చెప్పారు. దాని గురించి చైనాలో, జపాన్‌లో మన డాటర్స్‌కి డౌరీస్ ఎట్లా ఇస్తుంటాం ఇక్కడ, అంటే ఇన్ని క్రోర్స్ వర్త్ ఆఫ్ జ్యువెలరీ, ఇన్ని క్రోర్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీస్ ఎలా ఇస్తుంటాం, అక్కడ బాన్సైస్ యాజ్ డౌరీస్ ఇస్తుంటారండి. అంటే ది మోర్ ఏజ్డ్ ఇట్ ఈస్, ది మోర్ ట్రెజర్ దే హ్యావ్.
ఒక 100 year old బాన్సాయ్, ఒక 200 year old బాన్సాయ్. అట్లా ఈ బాన్సాయ్స్ అని ది మోర్ ఏజ్ దే ఆర్, ది మోర్ వెల్తీ దే ఆర్. అట్లా మనకిక్కడ ఏంటంటే ప్రాపర్టీస్ ఎట్లా కంపేర్ చేస్తుంటాం, వాళ్ళకి అట్లా బాన్సాయ్స్‌ని కంపేర్ చేస్తా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ద టైమ్ మ్యామ్. థ్యాంక్ యూ హరిక. సో తెలుసుకున్నారు కదండి బోన్సాయ్ గురించి బోల్డ్ అనే విషయాలు. మరొక మళ్ళీ మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బాయ్ బాయ్. అండ్ మర్చిపోకుండా సాక్షి ఫ్యామిలీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఎన్నో ఎపిసోడ్స్ మళ్ళీ మీ ముందుంటాయి.